ఆషాఢ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో శాకంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నెహ్రూగంజ్ రేణుకాయలమ్మ ఆలయంలో అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో సహస్రనామ పారాయణం నిర్వహించగా ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. శాకంబరి అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా భక్తుల రద్దీతో పండగ వాతావరణం నెలకొంది. రేణుకాయలమ్మ ఆలయంలో తొలిసారిగా శాకంబరి పూజలు నిర్వహించామని, అలాగే గంజి ప్రాంతంలోనే తొలిసారిగా వినాయక చవితి వేడుకలను కూడా ప్రారంభించామని మహిళా భక్తులు తెలిపారు. దీంతో గంజి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. पूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी गुरुवी सर्वजयेश्वरी जयकरी माता कृपा सागरी नारी नील समान कुंतलधरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षा देवी कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी देवी सर्व विचित्र रत्न खचित धावरी भिक्षा देवी कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी क्षेत्रा त्राण करी सदा शिव करी माता कृपा सागरी साक्षात् मोक्ष करी सदा शुभ करी पुराधीश्वरी भिक्षा देवी कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी గంజి రేణుకాయలమ్మ మాతాకి ఈ రోజు ఎప్పటిలాగానే మనము సామూహికంగా శాకంబరి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా తాండూరులో ఫస్ట్ మేమే స్టార్ట్ చేశాము. గంజిలో రేణుకాయలమ్మకి శాకంబరి ఉత్సవాలు తాండూరులో ప్రప్రథమంగా శాకంబరి ఉత్సవం 2013లో గంజి రేణుకాయలమ్మ టెంపుల్లో స్టార్ట్ చేశాము. అలాగే గంజిలో వినాయకుడి పూజ కూడా ప్రప్రథమంగా గంజిలోనే స్టార్ట్ చేశాము. అందుకే గంజి అంటేనే తాండూరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. గంజి అంటే రేణుకా ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ అంటే మన తాండూరు గంజి. అమ్మవారు చాలా మహిమాన్వితమైనది. 13 సంవత్సరాల నుండి మహిళలు అందరూ సామూహికంగా శాకంబరి ఉత్సవాలలో పాల్గొని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈసారి గంజిలో వరుణయాగాన్ని జరుపుకున్నాము. వరుణయాగం జరుగుతుండగానే వర్షం పడటం స్టార్ట్ అయింది. అందుకే ఈ గంజికి ప్రత్యేక స్థాన బలం సంతరించుకుంది. సకాలంలో వర్షాలు పడి ప్రకృతి సస్యశ్యామలంగా ఉండాలని ఆ తల్లిని రకరకాల పళ్ళు, కూరగాయలు, పువ్వులతో అలంకరించి అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాము. జై గంజి రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.